చెంగయ్య అయితే సుధాకర్తో ఇలా అంటూ ఉంటాడు. రేయ్ సుధాకర్, నువ్వు గంగ రూమ్కి వెళ్ళి అక్కడ ఆస్తిపత్రాలు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయరా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక వాళ్ళ నాన్న చెప్పినట్లుగానే సుధాకర్ అయితే గంగ రూమ్కి వెళ్ళి మొత్తం నెతికి వస్తాడు. నెతికి రాగానే ఇలా అంటూ ఉంటాడు, నాన్నగారు లోపల ఏమీ కనిపించలేదు, కానీ ఇదిగోండి ఈ బ్యాగులు 2 మాత్రం ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న గంగాధర్ వాళ్ళిద్దరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఇక ఆ బ్యాగులు తీసుకొని చెంగయ్య అయితే మొత్తం వంపేస్తూ ఉంటాడు. ఇక బట్టలతో పాటు అక్కడైతే కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ ఏంటి అని చెప్పి చూసేసరికి చెంగయ్య అయితే మొత్తం చూస్తూ ఉంటాడు. చూడగానే అవే ఆస్తిపత్రాలు. ఇక ఆస్తిపత్రాలు గంగ బ్యాగ్లో ఉండటంతో గంగ ఒక దొంగ అని చెప్పి చెంగయ్య అయితే ఇంట్లో అందరితో అంటూ ఉంటాడు. అది వినగానే గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. అసలు ఇదంతా ఎలా జరిగింది, నాకు తెలియకుండా ఎలా జరిగిందని చెప్పి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. దాంతో గంగాధర్ అయితే ఏంటి ఇదంతా నిజంగానే గంగ చేసిందా, గంగ ఇలాంటి పనులు చేయదు కదా, అయినా సరే ఇదంతా గంగే చేసిందా అని చెప్పి గంగాధర్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ పని జరగగానే గంగ అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.